ఈరోజు రాష్ట్రంలో సరే కేసీఆర్ గారి పరిపాలన చూసినారు, ప్రత్యక్షంగా పరోక్షంగా 10 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. 1969 నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైనటువంటిది. వచ్చినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ప్రధానంగా మనది గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలనేటువంటి సంకల్పంతో మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టుకోవడం, మిషన్ కాకతీయ ద్వారా పుడికతీత కార్యక్రమాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవడం. ఒకప్పుడు నీళ్లు లేక, కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేవు, సాగు చేయడానికి నీళ్లు లేనటువంటి రాష్ట్రం మాది.